జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. పవన్ కళ్యాణ్ గారి కుమారుడు సింగపూర్లో గాయపడినటువంటి తర్వాత కోలుకొని ప్రస్తుతం ఇండియాకు కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్ గారి సత్యమణి అదేవిధంగా కొడుకు మార్క్ శంకర్ తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళబోతున్నారనేటువంటి వార్త ఇప్పుడు వైరల్గా మారింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సో ఎట్టకేలకు బాబు క్షేమంగా ఇండియాకి రావడం జరిగింది, ఇంటికి తీసుకురావడం జరిగింది, భార్య పిల్లలతో పాటుగా ఇక్కడికి రావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. అండ్ వెంటనే షెడ్యూల్ పెట్టుకున్నారు, తిరుపతికి వెళ్ళబోతున్నట్టుగా ప్రకటించారు. అక్కడ ఇంకా ఏదో కార్యక్రమాలు కూడా చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఏం కార్యక్రమాలు చేయబోతున్నారు, వెంటనే అక్కడికి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి? అంటే నిజమే, మనం 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 అనుకున్నట్టుగా చాలాసార్లు ఈ మధ్య ఈ 4 రోజుల్లో డిస్కషన్ చేస్తున్న దాంట్లో భాగంగా అక్కడ రికవర్ అవ్వగానే ఇండియా తీసుకొస్తారని చెప్పి అనుకున్నాం గతంలో ఇంటర్వ్యూలో. లేకపోతే 4 రోజులు డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, ఒకవైపు వాళ్ళ పెద్ద చిరంజీవి గారు కూడా దంపతులు అక్కడే ఉన్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాత నిన్న రాత్రి ఎయిర్పోర్ట్లో మనం చూసాం. ఎయిర్పోర్ట్లో వచ్చి తన భార్య అన్నయ్య లెజనోతో పాటు మార్క్ శంకర్ని ఎత్తుకొని తనే స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వైరల్ అయిపోయింది. దాంతోపాటు వెనక కాకినాడ ఎంపీ కూడా తంగెల ఉదయ్ శ్రీనివాస్ కూడా అనుకున్నారు. వాళ్ళ సిబ్బంది అంతా వచ్చారు. అంటే ఓకే, ఇక రెస్ట్ తీసుకుంటారు అనుకునే సమయంలో అందులో నిన్న మనం హనుమాన్ జయంతి, వాళ్ళంటే కులదైవం ఆయన వల్లే మార్క్ శంకర్ బయటపడ్డాడని చెప్పి చిరంజీవి గారు కూడా చెప్పారు. ఇదే సమయంలో మనం ఎవరు ఊహించిన విధంగా అప్పటికప్పుడు షెడ్యూల్ ఫిక్స్ చేసుకొని ఆమె, ఎందుకంటే ఆమె క్రిస్టియన్ అయినా ఇక్కడ సంస్కృతిలో భాగమైపోయి మనం దశావతార్ టెంపుల్ని కూడా బాబుని చిన్నతనంలోనే తీసుకెళ్ళమాట వాస్తవం. అప్పుడు కూడా అన్నదానానికి దాదాపు ₹1 కోటి పైన ఇచ్చారు. ఇక్కడ నంబూరు దగ్గర నాగార్జున యూనివర్సిటీ ముందు. ఇదే దంపతులేది. మరి చిన్నతనంలో అక్కడే ముక్కు తెచ్చుకున్న ఇదిగా ఇప్పుడు కలియుగదైన వెంకటేశ్వర స్వామి కాబట్టి ఆమె తర్వాత వారణాసి వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారితో పాటు హిందూ సాంప్రదాయాన్ని గౌరవిస్తా చీర కట్టుకోవటం అన్నీ మనం కట్టుబొట్టు మనం చూసాం. అదేవిధంగా మన సంస్కృతిలో మిళితమైపోయి వాళ్ళ అన్నని సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు కూడా 2 చెప్పులు చేతిలో తీసుకున్నారంటే రష్యన్ మహిళ ఉండి ఆ యొక్క భారత సంస్కృతి సంప్రదాయాలు ఇమిడిపోయింది. లేకపోతే ఆశ్చర్యకరంగా ఆ మొక్కున్నట్టుగా తెలుస్తుంది. మొక్కుని ఈరోజు 3 గంటలకి రేణిగుంట విమానాశ్రయంలో అక్కడ దిగటం, బై రోడ్డు ఈరోజు రాత్రికే తిరుమలలో బస్ చేయటం, అదొకటి ముఖ్యమైతే మార్క్ శంకర్ కోలుకున్న తర్వాత అన్నదానానికి డొనేషన్ చేస్తామని చెప్పేసి మొక్కున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఆసక్తికర విషయం మరొకటి, మొన్న చంద్రబాబు గారి మనవాడికి ఇప్పుడు బర్త్డే రోజు కూడా ఇదే రకమైనటువంటి అన్నదాన కార్యక్రమాలు, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి కుమారుడికి కూడా ఈ రోజు అన్నదాన కార్యక్రమాలు అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగినప్పటికీ కూడా వెంటనే ఇలాంటి కార్యక్రమాలు. అవునవును, అది ₹40 లక్షల అన్నదానానికి ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ పిల్లవాడి బర్త్డే సందర్భంగా. ఇది గతంలో లేని విధంగా తిరుమలలో అన్ని కూడా మెరుగైన ఫుడ్ పెడుతున్నారు అన్నమాట. ఎందుకంటే లడ్డు నాణ్యత పెరిగింది, వచ్చిన భక్తులు కూడా ఉచితంగా అన్నదానం చేయటం అనేది ఉన్నది. దీంతోపాటు మొన్న మీరు అన్నట్టు మోక్షజ్ఞకి ఇదిగా పేరు మీద ₹40 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఎంత ఇస్తారో అన్నదానానికి డొనేట్ చేయడానికి ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది. ఈరోజు నైట్ స్టే చేసి రేపు ఉదయాన్నే మార్క్ శంకర్ని తీసుకొని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్టుగా మనకి ఇప్పుడు వచ్చిన సమాచారం. ఇదే కనుక ఇది పూర్తి అయితే కనుక రేపటి రోజున ఎవరైతే విమర్శనవాదులు చాలామంది తన ఇంట్లో క్రిస్టియన్ ఉన్నారు కదా, పిల్లలు కూడా క్రిస్టియన్ కదా, ఈయన కూడా చర్చికి వెళ్ళాడు కదా, అది ఇదని చెప్పే వాళ్ళకి కోహనాలోకి వదలంటారు. వాళ్ళందరికీ చెంప పెట్టుగానే మనం పరిగణించాలి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్తానని డిక్లరేషన్ మీద సంతకం పెట్టుకుని ఆయన వెళ్ళా. అదే సమయంలో హిందూ సనాతన సాంప్రదాయం అని చెప్పి తన కూతురు ఇద్దరిని తీసుకుని వెళ్ళి చిన్న కూతురు అనాలోచన కూతురికి అమ్మాయికి డిక్లరేషన్ కూడా సంతకం తినే పెట్టాడు. అంతే కదండి, పెట్టింది మనం చూసాం. తన నిబద్ధత మనం చాటుకున్నాడు. అదే సమయంలో ఈమె కూడా తన భర్తకు తగ్గట్టుగానే హిందూ సనాతన సంప్రదాయాన్ని గౌరవించి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి మొక్కు తీర్చుకోవడానికి తన కుమారుడిని తీసుకుని ఈరోజు వెళ్ళటం అనేది మొత్తం యావత్ దేశం కూడా ఎదురు చూస్తుంది. వెంకటేశ్వర స్వామికి వెళ్ళి మొక్కు తీర్చుకోవటం ఒకటి, తర్వాత పొద్దున్నే దర్శనం చేసుకోవటం ఒకటి ఎదురు చూస్తున్నారు. అంటే ఇప్పుడు డిక్లరేషన్ కి సంబంధించి కూడా అన్నా లెజినోవా గారు ఖచ్చితంగా ఆ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసే అవకాశం ఉందంట. డెఫినెట్గా ఎందుకంటే ఎవరైనా కానీ హిందువులు కాని వాళ్ళు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు, అది క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా ఇంకా ఎవరైనా కానీ వెళ్ళినప్పుడు నేను హిందూ మతాన్ని గౌరవిస్తున్నాను అని డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి. ఎందుకంటే ఆ నమ్మకం ఉంటేనే అది యాక్సెప్టెన్స్ అనేది మొదటి నుంచి కూడా ఉంది, ఇప్పటి నుంచి గత 5 దశాబ్దాల నుంచి. కాబట్టి ఆమె డెఫినెట్గా వాళ్ళ కూతురు కూడా పవన్ కళ్యాణ్ గారు సంతకం పెట్టినప్పుడు ఆమె డెఫినెట్గా సంతకం పెట్టింది. మార్క్ శంకర్ కూడా పేరు కూడా దాంట్లో ఉదరించిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.
సో ఇప్పుడు ఈ తిరుమల పర్యటన సందర్భంగా అంటే ఎప్పుడు వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా కాలినడకన వెళ్ళేటువంటి పరిస్థితి చూసాం కదా. ఇప్పుడు అన్నా లెజినోవా గారు కూడా ఆ పరిస్థితుల్లో వెళ్ళేటువంటి అవకాశం అంటే కాలినడకన అనేది లేదు. 3ంటికి ఎయిర్పోర్ట్లో కన్నవర్లో అదే రేణిగుంట విమానాశ్రయం దిగటం, బై రోడ్డు డైరెక్ట్గా అంటే 5 o'clock కల్లా 5 o'clock లోపు తిరుమల కొండ మీద బస్ చేస్తారు. బస్ చేసిన తర్వాత ఒక ఫార్మాలిటీస్ ఏదైతే వీళ్ళు డొనేట్ చేయాలనుకున్నారో, మార్క్ శంకర్ కోలుకున్న తర్వాత సింగపూర్లో ఏం చేద్దాం అనుకున్నారు, అన్నదానానికి ఇస్తే ఎంత ఇస్తారు అనేది సాయంత్రం తెలిసిపోయింది. ఇక రేపు ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే విఐపి బ్రేక్ ఉంటుంది కాబట్టి దాంట్లో బాబుని తీసుకుని వెళ్ళి మొక్కు తెచ్చుకునే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు వచ్చిన ఇప్పటివరకు అయితే అన్నదానం ఈ కార్యక్రమాలు ఉన్నాయి. ఇతరత్ర ఇంకేమన్నా టెంపుల్ కి సంబంధించినటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏమైనా ప్రకటించే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ గారు? ఇప్పుడు ఈ షెడ్యూల్లో మాత్రం అన్నా లెజినోవా గారే మార్క్ శంకర్ తీసుకుని వెళ్తున్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్టిక్ షెడ్యూల్ పాపం అప్పుడు అసలుకే నడువు నొప్పి, తర్వాత అట్లనే రాష్ట్రాలు తిరుగుతున్నారు. మొన్న కూడా మనం చూసాం, పర్యటన నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోయాడు, మధ్యలో ఆపుకొని మళ్ళీ ఆ పర్యటనలు పూర్తి చేసుకోవాలి. ఒకవైపు ఆయన రెస్ట్ తీసుకోవాలి. అది రెస్ట్ అనేది లేకుండా సింగపూర్ వెళ్ళాడు. లేకపోతే తన భార్య వెళ్ళటం అనేది ఎవరెళ్ళినా ఇప్పుడు తరపున కుటుంబం తరపున కాబట్టి వెళ్ళి ఏం చేస్తుంది, ఇంకేం చేస్తారు అనేది ఇప్పుడు కొన్ని షెడ్యూల్ ప్రకారం ఈ రోజు వెళ్ళి నైట్ స్టే తిరుమల, పొద్దున్నే దర్శనం. కుటుంబ సభ్యులు వెళ్ళే అవకాశం ఉందంటారా? చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కుటుంబ సభ్యులు? అదంతా ఇక సమాచారం, మిగతా సమాచారం మనకు లేదు కాబట్టి ఇంతవరకే ప్రస్తుతం. ఓకే, అంటే ఇప్పుడు ఇది కేవలం అన్నా లెజినోవా గారు అదేవిధంగా మార్క్ శంకర్ మాత్రమే వెళ్ళేటువంటి పరిస్థితి. ఎందుకంటే అండి ఇంకొక రీబర్తే కదా. ఎందుకంటే అక్కడ ప్రాణ పరిస్థితుల్లో చనిపోయినట్టు వార్త, పాప 10 సంవత్సరాల పాప చనిపోయింది. 31 మంది చిన్నారులు వాళ్ళు వేసవి శిక్షణ తరగతులు వెళ్ళే క్రమంలో షార్ట్ సర్క్యూట్ అయ్యి చనిపోవటం, పాప ఊపిరి ఆడకుండా కొంతమందికి లంగ్స్లో వెళ్ళటం, 4 రోజులు కానీ బ్రాంకోస్కోపీ ద్వారా అది రికవర్ అయ్యి తీసుకురావడం జరిగింది. బట్ ఏదైనా కానీ దేవుడి యొక్క దయ వల్ల అక్కడ కులదైవం ఆంజనేయ స్వామి కావచ్చు, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గారి దయ వల్ల ఈ రోజున మార్క్ శంకర్ కోలుకొని మన ముందుకు వచ్చాడు కాబట్టి ఆ మొక్కు తెచ్చుకోవడానికి తల్లిగా తనే. అండ్ అలాగే వచ్చేటప్పుడు కూడా కొన్ని లగేజ్ తో కూడా వచ్చినట్టు కనిపించింది ఎయిర్పోర్ట్ లో. అంటే కొద్ది రోజుల పాటు ఇంకా అన్నా లెజినోవా మార్క్ శంకర్ ఇక్కడే ఉంటారు. ఎందుకంటే వేసవి తర్వాత కూడా ఇక్కడే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మాదాపూర్లో ఆయన ఇల్లు ఉంది, పిల్లల్ని చదివించుకుంటా అన్ని చూసుకుంటా ఇక్కడే ఉండే అవకాశం స్పష్టంగా. సో అలాగే ఇప్పుడు ఎదురుగా అపోలో హాస్పిటల్ ఉంది, ఉపాసన గారు ఉన్నారు, రామచరణ్ గారు వచ్చు, టాప్ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ పర్యవేక్షణలో ఉంటారు. కాబట్టి ఈ సమయంలో తల్లిదండ్రుల దగ్గర ఉండటమే దేశంలో కంటే మన దేశంలో ఉండటమే మంచిది అనేది. అంటే సింగపూర్కి వెళ్ళింది అన్నా లెజినోవా గారి ఎడ్యుకేషన్ పర్పస్ లో, తన చదువు కోసం అన్నట్టుగా చెప్పారు కదా. ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ తనకేమైనా తను కూడా లీజర్ పీరియడ్ ఉందా, లేకుంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అన్ని వదిలేసి కొంతకాలం ఇక్కడే ఉండాలి? కొంతకాలం ఇక్కడే ఉండే అవకాశాలు. రైట్ సార్. సో అది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి కుమారుడు పూర్తిగా కోలుకొని ఆరోగ్యంగా ఇండియాకు వచ్చినటువంటి సందర్భంలో వెంటనే తిరుమల క్షేత్రానికి వెళ్ళి అన్నా లెజినోవా గారు అదేవిధంగా మార్క్ శంకర్ దర్శించుకొని ఆ కలియుగ దైవాన్ని తమ మొక్కులు చెల్లించుకునేటువంటి విధంగా అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు.